అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. నా పేరు ప్రేమ్ కుమార్. ఇప్పుడే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన జాబు ఏ కంపెనీ నుంచి అంటే అసెంచర్ నుంచి అండి. అది కూడా 10th పాస్ 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్. ఈ జాబ్స్ చాలా అరుదుగా వస్తాయండి. ఆ జాబ్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి, ఇది అసెంచర్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కెరీర్ పేజ్ అండి. ఈరోజు మన జాబ్ ఏంటంటే నవగురుకుల్ హైరింగ్ 2022 అండి. ఎక్స్పీరియన్స్ చూస్తే 0 to 11 months ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ టైప్ చూస్తే ఫుల్ టైమ్. లొకేషన్ చూస్తే బెంగళూరు అండి. బట్ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదండి. బట్ ఎంత త్వరగా అప్లై చేసుకుంటారో అంత త్వరగా అప్లై చేసుకోండి, లేకపోతే ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మన జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే నవగురుకుల్ ఆరంభ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇది ఒక జాబ్ కాదండి, మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయండి. ఆ జాబ్స్ అన్ని ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, మనం ఈ జాబ్ లో మన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఆరంభ్ డీకోడర్ అండి. మన ఈ ఫస్ట్ జాబ్ ఏంటంటే దీంట్లో రోల్ 1 ప్రోగ్రామ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కంట్రోల్ సర్వీస్. ఇది మన ఫస్ట్ జాబ్ అండి. దీంట్లో మన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రిపోర్టింగ్ సపోర్ట్, ప్రాసెస్ సపోర్ట్, సర్వీస్ మేనేజ్మెంట్, రన్ సపోర్ట్ అండి. ఈ జాబ్ లో మన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఏమేమి ఉండాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కోఆర్డినేషన్ అండ్ ఫాలో అప్ విత్ వేరియస్ స్టాక్ హోల్డర్స్, ప్రిపేరింగ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అండ్ పబ్లిషింగ్ ఇట్ యాజ్ ఏ ఎస్ఎల్ఏ, రిసోర్స్ మేనేజ్మెంట్ ఉండాలండి, డిమాండ్ క్రియేషన్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఉండాలి. ఇలాగా అన్నిటికీ మనకి ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీస్. చూడండి, మన సెకండ్ జాబ్ చూస్తే పవర్ ప్లాట్ఫామ్ ఇంటర్న్ అండి, సిఐఓ. దీంట్లో మన కీ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి మీరు చూడండి, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా ఒకసారి చూడండి. ఇలాగా మన థర్డ్ జాబ్ చూస్తే మాన్యువల్ ఫంక్షనల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, క్వాలిటీ ఇంజనీర్. ఒకసారి మన ఈ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఈ స్కిల్స్ ఏముండాలో ఇవన్నీ ఒకసారి చూస్తారండి. మీరు ఒకసారి చూడండి. డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ అండి, మన ఫోర్త్ జాబ్ ఐసిఐ. మన ఫిఫ్త్ జాబ్ చూస్తే అసెట్ సపోర్ట్ ఐసిఐ. మన సిక్స్త్ జాబ్ ఏంటంటే సిటిఎస్డి ఆర్ఎంఎస్ సపోర్ట్ ఐసిఐ అండి. మన సెవెంత్ జాబ్ రోల్ ఏంటంటే టెక్ వాయిస్ సపోర్ట్ ఐసిఐ. ఓకేనా, ఇవే అండి మన మల్టిపుల్ జాబ్స్. చూడండి, దీంట్లో మన క్వాలిఫికేషన్ తగ్గట్టు మనకేంటంటే దీనికి ఒక అసైన్మెంట్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఆ అసైన్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయితే మనకేంటంటే మన క్వాలిఫికేషన్ బట్టి మనకి దీంట్లో ఈ రోల్స్ లో మనకి ఏదో ఒక రోల్ ఇస్తారండి. చూడండి, ఈ జాబ్ రోల్ లో మనకి ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉండాలంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసి చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే 10th 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లీన్ గా ఇచ్చారు. 10th 12th ఆల్ స్ట్రీమ్స్ బ్రాంచెస్ ఆఫ్ బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, బిఎస్సి, బీకామ్ అందరికి ఎలిజిబిలిటీ ఉందండి. చూడండి, ఇక్కడ డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బి వొకేషనల్ వీళ్ళకి అందరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఓకేనా, కానీ ఏంటంటే లాస్ట్ ఎడ్యుకేషన్ మైల్ స్టోన్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు 2019, 20, 21, 22. అంటే ఏంటి, ఈ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, నో బ్యాక్లాగ్స్ ఉండకూడదు అంటున్నారు. మాక్సిమం 1 year గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్, దాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే మాక్సిమం 1 year గ్యాప్ ఉండొచ్చండి ఎడ్యుకేషన్ లో. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. ఇక్కడ చూడండి, ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై ఫర్ ది జాబ్ రోల్. If you are eligible, you will receive an email invitation to attend online assessment. మనము ఎలిజిబుల్ అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన మెయిల్ కి ఒక ఇన్విటేషన్ పంపిస్తారండి, ఆన్లైన్ అసెస్మెంట్. అది ఎలా ఉంటుందంటే 2 stages లో ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మాక్ అసెస్మెంట్ ఉంటుంది, 10 minutes ఉంటుంది అది. దాని తర్వాత ఏంటంటే కాగ్నిటివ్ అసెస్మెంట్. అంటే ఏంటి, అసైన్మెంట్ 1 ఏముంటుందంటే కాగ్నిటివ్ అసెస్మెంట్ ఉంటుంది. అది 50 minutes ఉంటుందండి. ఆ 50 minutes లో 50 questions ఉంటాయి. దాంట్లో మనకి సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్, క్రిటికల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉంటుంది. అసెస్మెంట్ 2 ఏముంటుందంటే టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి. దీంట్లో ఇది 40 minutes ఉంటుంది. దీంట్లో సిలబస్ ఇలా ఉంటుందండి, కామన్ అప్లికేషన్, సూడో కోడ్, ఫండమెంటల్స్ ఉంటాయండి నెట్వర్కింగ్ లో. అసెస్మెంట్ 3 వచ్చేది కమ్యూనికేషన్ అసెస్మెంట్ అండి. ఇది ఎంతసేపు ఉంటుందంటే 30 minutes ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. దీంట్లో సిలబస్ ఏముంటుందంటే సెంటెన్స్ మాస్టరీ, వెకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. చూడండి, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మనకి ఆన్ బోర్డ్ చేసేస్తారండి. ఇక్కడ చూడండి, ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ ఉంది కదండి, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పాపప్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ రిజిస్టర్ అవుతున్నట్టంటే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్
ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మన నేమ్ ఎలా ఇవ్వాలి, మన ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. మన గవర్నమెంట్ ఐడి కార్డు ఒక ఫోటో సైజ్ ఎంత ఉండాలి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే సోర్స్ డీటెయిల్స్ అంటే మనం ఈ జాబ్ దేంట్లో చూసామనేసి మెన్షన్ చేయండి. సోషల్ మీడియా కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయండి. దీంట్లో మనది యూట్యూబ్ కాబట్టి ఈ అదర్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మన యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, వాట్సాప్ అని ఉంటే ఇక్కడ ఎస్ఎన్ మెన్షన్ చేయండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మన స్టేట్ ఎక్కడి నుంచి మనం అప్లై చేస్తున్నాం అది మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. స్కిల్స్ డీటెయిల్స్, ప్రైమరీ స్కిల్స్ ఏదన్నా ఉంటే అంటే మనకి ఏదన్నా ASP.NET, C++ ఏదైనా తెలుసుంటే ఇది మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ చూడండి C++లో లేకపోతే వీటిలో మనకి ఏంటంటే ఏదన్నా సర్టిఫికేషన్ కానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి దాన్ని. ఇక్కడ కూడా సేమ్ అదే అండి, సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి. ఇక్కడ లాంగ్వేజెస్, మనకి ఈ లాంగ్వేజెస్ ఏదైనా తెలిసి ఉంటే ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ వాటిలో ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ మీద క్లిక్ చేయండి. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్స్, మనం ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి మన హైదరాబాద్ ఉంది, మన హైదరాబాద్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్కడన్నా ప్రిఫరెన్స్ ఎక్కడన్నా కావాలనుకుంటే జాబ్ లొకేషన్ ఇక్కడ సెకండ్ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి అదర్ డీటెయిల్స్, మనం ఏంటంటే మన డిగ్రీ అనేది మన స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేసుకున్నామంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే ఏదైనా గ్యాప్ ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి దాన్ని. నెక్స్ట్ ఏంటంటే స్టాండర్డ్ బ్యాక్లాగ్స్, ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ అసెంచర్, మనకి ఏదన్నా అసెంచర్ లో మనం ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి మనం 3 months లో ఈ మధ్యలో ఈ లాస్ట్ 3 months లో ఎప్పుడున్నా దీనికి అటెండ్ అయ్యామా, ఈ అసెంచర్ అసెస్మెంట్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయితే ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ, మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ మీద క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మనం ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ మనం అది క్వాలిఫై అయ్యామా అంటే ఏంటి, ఫైనల్ సెమిస్టర్ మనం కంప్లీట్ అయిపోయిందా అనే దానికి ఇక్కడ మెన్షన్ అంటే ఎస్ అయితే ఎక్స్ చేయండి, లేకపోతే నో అయితే నో మెన్షన్ చేయండి. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫైనల్ ఇయర్ అంటే ఎప్పుడు మనది కంప్లీట్ అయిందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మనం ఏంటంటే మన CV, మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ మన ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. ఇక్కడ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. డిజేబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి అన్ని చదివేసి ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద అన్నిటి మీద క్లిక్ చేసి లాస్ట్ ఏం చేస్తారంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి జాబ్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. చూడండి ఈ ఆన్లైన్ అసెస్మెంట్ కి కొంచెం ప్రిపేర్ అవ్వండి, అంటే ఆల్రెడీ వాళ్ళు సిలబస్ ఇచ్చారు కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారండి. చూడండి ఇది 10th క్లాస్, అంటే ఈ ఎసెన్షియల్ నుంచి చాలా రేర్ గా వస్తాయండి ఇలాంటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద. సో అందరూ అప్లై చేసుకోండి, అందరూ అప్లై చేసుకొని మీరు జాబ్ సాధిస్తారని నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఈ జాబ్స్ మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరియు ఈ జాబ్ యొక్క అప్లై లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.